అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఈ అడవి తల్లిని చదువుల తల్లిని చెయ్యాలా? తప్పకుండా మీరు కోరుకున్నట్టు మీ గూడెంకి మంచి జరుగుతుంది. మంచిదమ్మా. ఎవరా రత్నవత్త? నేనే కదా. నువ్వెలాగవుతావే? నా కమిలి ఉండగా దాంతోనే చిత్తుగాడికి పెళ్లి జరిపిస్తా. ఇదిగో నీళ్ళు. ఇంకొంచెం తాగు తాగు. నువ్వు మారవురా. నువ్వు కాబట్టి ఊరుకుంటున్నాను. ఇదే పని వేరే ఎవరైనా చేస్తుంటే ఏ శిక్ష విధించావనో నాకే తెలీదు. అంత తప్పు నేనేం చేశాను? తప్పు నువ్వు చేయలేదురా, మేం చేశాం. అయినా నిన్ను అల్లారు ముద్దుగా పెంచింది ఇలాంటి అలగా జనంతో తిరగడానికి కాదు. చక్కగా చదువుకోమంటే ఏంట్రా ఈ పనులు? ఏదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడతారేంటి?
సాటివాడికి సాయం చేయడం కూడా తప్పేనా? పాఠాలు నువ్వు నేర్చుకో, నాకు గుణపాఠాలు నేర్పాలని ప్రయత్నించుకో. ఈరోజు దాహం అన్నాడు, నీళ్ళిచ్చావు. రేపు ఆకలి అంటాడు, కూడు పెడతావు. ఆ తర్వాత గూడు లేదంటాడు, డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేస్తావు. రేయ్, నేను కష్టపడి సంపాదించింది నీకోసం, నీ పిల్లల కోసం, తరతరాల నా వంశం కోసం. ఈ కారులు మేడలు ఈ గూడెం వాళ్ళ కోసమో, ఈ అడవి మనుషుల కోసమో కాదురా. ఇప్పటికైనా వీళ్ళని అడవి మనుషులు అని చెప్పి మనుషుల్లాగా గుర్తించారు, అడవి మృగాలు అనకుండా. అయినా మీరు సంపాదించింది వీళ్ళ మీదే కదా, ఆ డబ్బు మీద ఉన్న ప్రేమ వీళ్ళ మీద లేదెందుకు? ఇంటికి పద. అటు కాదు, ఇటు వెళ్ళి కార్లో కూర్చో. నువ్వేంట్రా? పో పో. ఒరే ఎర్రోడా, మీ వాళ్ళని తిట్టానని నీ కొంచెం కోపంగా ఉంది కదూ? ఎంత మాట దొరా, అట్లాంటిది ఏం లేదు. అది కాదురా, ఎంతైనా నువ్వు కూడా ఈ గూడెం వాడేవే కదా. నిజమేనయ్యా, కానీ మరి నాకు జీవితం ఇచ్చినోరే మీరు. నాకు లాగు చక్క ఇచ్చి మీతో సమానంగా కారులో తిప్పుకుంటున్నారు. ఇంతకన్నా నాకేం కావాలయ్యా? నువ్వు ఎర్రోడివి కాదురా, ఎర్రోడివి. జీతం బత్తం లేని పనోడివిరా. మీరు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళేంటయ్యా? ఇంకెప్పుడు అట్లాంటి మాట అనకండి అయ్యా. మంచిదిరా. ఒక క్షణం, చిన్నబాబు గారు సంచి మర్చిపోయినట్టున్నారు. పదండయ్యా. ఒరే ఎర్రోడా, నువ్వు కుక్కవిరా. దొరా, విశ్వాసానికి అంతకుమించిన పేరేం పెట్టగలరా? బాగా చెప్పారు దొరా. పదండి. వీళ్ళు చెట్లు ఎంతవరకు కొట్టారో సోదరయ్యా. అన్నా 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 ఆగన్నా, వాళ్ళు మనుషులు కాదు, జమీందారులు. పదన్నా వెళ్దాం. ఇవాళ శనిబాబు గారు నా వల్ల మాట పడ్డారమ్మా. ఏ బండా ఆగు. రమణధోరణి ఏమైనా చూసావా? నేను చూడలేదు బాబు. ఆగండి ఆగండి ఆగండి. నమస్కారం అశోక్ గారు. మీరెంతవరకు రమణదొరెవరు రమణదొరెవరు అని గూడివంతా వాకప్ చేసుకుని వస్తున్నారు కదా. మీరు వాకప్ చేస్తున్న రమణదొరని నేనే. అయినా మీకెందుకు బాబు అంత శ్రమ? మీకేదైనా అవసరం ఉంటే కాకితో కబురంపితే పక్షిలా వాలిపోతారు కదా. మీకెందుకు చెప్పండి అంత శ్రమ? ఏం రమణ, నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. గూడెం వాళ్ళకి ఏదో అన్యాయం చేస్తున్నావంట, ఏంటి కథ? అబ్బే అలా ఏం లేదు సార్. ఎవరో నేనంటే గిట్టని వాళ్ళు చెప్పుంటారు సార్. అయినా సార్, నేను నా గూడెం ప్రజలకు అన్యాయం చేయటం సార్. ఈ అడవి నా కన్న తల్లి లాంటిది. వీళ్ళందరూ నా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. అంతెందుకు, నా తోబుట్టువు లాంటి వాళ్ళు సార్. రమణ దొర, నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. గూడెం ప్రజలకి నువ్వు చేస్తున్న అరాచకాలు, అడవి తల్లికి నువ్వు చేస్తున్న అన్యాయాలు అన్నీ ఈ రోజుతోనే ఆపేయి. అడవి తల్లికి నువ్వు చేస్తున్న అన్యాయాలు
అన్నీ ఈ రోజుతోనే ఆపేయ్. సార్ అంత పెద్ద మాటలు ఎందుకండి? తమరికి ఏం కావాలో చెప్పండి, మూడో కంటికి తెలియకుండా మీ ఇంటికి చేరుస్తా. అలా జరిగిన మరుక్షణం నిన్ను అత్తారింటికి చేరుస్తా. అదే శ్రీకృష్ణ జన్మస్థానం. నేనొచ్చింది నీలాంటి వాళ్ళ పని పట్టడానికి. చెడు చేసే ముందు ఊచలు గుర్తు తెచ్చుకో. ఆపేయ్, అన్నీ ఆపేయ్. ఊచలు జాగ్రత్త. ఆపేయాలా? అన్నీ ఆపేయాలా? ఊసలు లెక్క పెట్టిస్తావా? రేయ్ పిల్ల కాకి, చూపిస్తారా ఈ రవణధర అంటే ఏమిటో నీకు అర్థమయ్యేలా చేస్తాను. కమలి, అరవకు మళ్ళీ. కుందేలా? కూసంతలో చేతికి సిక్కేది నీ వల్ల ఎట్టా పారిపోయింది చూడు. నిన్ను ఆగవే మళ్ళీ, నిన్ను ఆగే. ఆగమంటుంటే ఆగమంటుంటే నా బుజ్జుకుందని నొక్కేసి ఎట్టా నవ్వుతుంది చూడు. ఏంటి? పులి చూస్తావా? పర్లేదురా, అబ్బ రా, పర్లేదు. అదిగో చూడు. ఏంటే కమలే, ఇక్కడ ఉన్నావేంటి? పద ఇంటికి వెళ్దాం.
లచ్చన్న అవి వేయాల్సింది కింద కాదన్నా, దీనిలో. లచ్చన్న అవి వేయాల్సింది కింద కాదన్నా, దీనిలో. సరే కానీ అయ్య ఎక్కడ ఉన్నాడు చూడు, కూడికి రమ్మని పిలు. అట్టానే. ఓ రాజమయ్యా, రాజమయ్యా, ఓ రాజమయ్యా. ఓ రాజమయ్యా, ఓ రాజమయ్యా, ఓ కొండ రాజమయ్యా. ఓ రాజమయ్యా ఆగు. ఏట్రా బండా? లచ్చన్న కూటికి పోదాం రమ్మంటున్నాడు. ఏటే కాటికా? నన్ను అప్పుడే కాటికి పంపితా? అయినా ఈ అడవి తల్లి గాలి పీల్సి నేను అంత త్వరగా పోనురా. నాకే రోగం వచ్చినా తీసుకుపోవడానికి ఆ యములోడు వచ్చినా నా కొడుకు లచ్చన్న మంచి మూలిక మంది ఇచ్చి నన్ను బతికిస్తాడ్రా. అట్లాంటిది నన్ను అంత మాట అంటావా? ఈ ఆయాసం వద్దంది. లచ్చన్నకు చెప్పి ఏ చేతి ముందు ఇప్పిస్తాను, అప్పుడు ఈ ఆయాసం, చెవుడు, దగ్గు అన్నీ మాయమైపోతాయి. ఏందా ఇది బొక్కనెట్టి సపరించు. నేను లచ్చన్నిచ్చిన మందులే వేసుకుంటా. పిచ్చోడా, ఆడికి వైద్యం నేర్పించిందే నాన్రా. కానీ ఆడి చేతి వాటం చాలా మంచిదయ్యా. ఆడి చేతితో మందిస్తే ఏ రోగమైనా ఇట్టే తగ్గిపోద్ది తెలుసా. ఏట్రలో ఏం లేదయ్యా. పద ఇంటికి పద.
మీరు వెళ్ళండి నేను ఇప్పుడు వస్తాను. రే లచ్చో యాడికి రా, ఇంటికాడ మీ అమ్మ ఎదురు చూస్తోంది. అట్టాగే నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళయ్యా. రే అయోమయో రా. నన్నన్నారే